కంపెనీ వాళ్ళు కూడా చేయొచ్చండి. ఉండగా వర్కర్లు కూడా లేరండి. కంపెనీ వాళ్ళు కూడా ఇదే డిజైన్లో చేస్తే ఫ్యూచర్లో మోటార్ చేసుకుంటే బాగా సులువు అండి. ఇది మెయిన్ చేసుకునే వాళ్ళకి బాగా సులువు అండి. మోటార్లు అన్నీ నిలబడుతున్నాయండి, కంగారు పడవలసిన పని లేదండి. మోటార్ నిలబడుతుందండి, అందుకే మేము వీడియో తీస్తున్నామండి. లేదంటే మేము తీయం కదండి. అవునా, మేము తీయం కదండి, అందుకే వీడియో తీస్తున్నామండి. అవునా, దీనివల్ల ఉపకారం ఏంటంటే బాగా సులువు అండి. వర్క్ బాగా సులువు అండి. అవునా, ఈ టైప్లో చూసుకోవడం వల్ల నీట్గా ఉంటుందండి. జాయింట్ అన్నది ఉండదు, ఏమీ ఉండదు. ఇక్కడ మన వాళ్ళు 2.5 వైర్లు బయటికి లాక్కొస్తారండి, అది కూడా అక్కర్లేదండి. కంపెనీ కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్ వైండింగ్లోంచి వైర్ లాక్కొచ్చేస్తారండి. అది సమస్య ఏంటంటేనండి, ఇలాగ దానికి సమస్య ఇది అనుకోనండి, బళ్ళు వెళ్ళినా ఏ వెళ్ళినా మోటార్ ఖాళీ అవకాశం ఉండదండి. అవునా, ఈ మోటార్ ఒరిజినల్ వైండింగ్ అంటే కాలిపోతే కారణం బళ్ళు వెళ్ళండి, పేసుకి కనెక్ట్ అయ్యండి, మోటార్ బర్న్ అయిపోయిందండి. ఇదిగోండి. అంటే చాలామంది ఆన్మల్ పెడతారండి, ఆన్మల్ పెట్టట్లేదు అనుకుంటారేమో మీరు. ఆన్మల్ పెడతాకండి అవకాశం లేదండి. మాకు ఒక ఐడియా ఉంటుందండి, ఐడియా బట్టి మేము వెళ్ళిపోతామండి. ఏమన్నా కంపల్సరీ ఆన్మల్ పెడతారండి, ఆన్మల్ పెట్టాలి కానీ అక్కర్లొద్దండి. కొంత అనుభవం ఉన్న వాళ్ళకి అయితే ఏం అక్కర్లొద్దండి. అనుభవం ఉన్న వాళ్ళు అనుకుని వాళ్ళకు ఎలా ఏ కొస కనెక్టింగ్ చేయాలన్నది ఒక ఐడియా వచ్చేస్తుందండి. ఏమన్నా ఏ కొస కనెక్టింగ్ చేయాలన్నది ఐడియా వచ్చేస్తుంది. ఇలా సింపుల్గా స్లీవ్ వేసుకుంటామండి. సింపుల్ అండి, ఏమి ఉండదండి వర్క్. అవునా, సింపుల్గానే ఉందండి. ఇదిగోండి. దీనివల్ల ఉపకారం ఏంటంటే మనకి బళ్ళు వెళ్ళినా ఏమి వెళ్ళినా ఇంకే ఇబ్బంది ఉండదండి. 2.5 డబుల్ వేస్తారండి మన ఊళ్ళో వైర్లు. ఆ వేయడం వల్ల ఏంటంటే ఎప్పుడన్నా ఏ వైర్ అన్నా ఒక్క వైర్ అన్నా ఊడింది అనుకోనండి, మొత్తం మోటార్ ఇప్పన్నా కనెక్షన్ అన్నీ సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ టైప్ అనుకోనండి మనకి అంత అవసరం లేదండి. ఇంకా ఏమన్నా ఇంకా ఊడుతుంది అన్నది ఏముండదండి, బంగారులా ఉండదండి. మోటార్ కాలిపోతే తప్పండి అప్పుడు వరకు దీన్ని ముట్టుకోవాల్సిన పని లేదండి. ఇంకా ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేశారు చేయలేదు చూపెడతాను. 2 వైర్లు కలిపండి. ఇదిగోండి, ఈ 2 వైర్లు కలిపండి. ఇది A1 C2 అండి. ఇది ఏమంటే ఈ 2 ఇలా కనెక్ట్ అవుతాయండి. ఇలా కనెక్ట్ అయినప్పుడు మనకి వైర్ ఊడిపోద్దన్న ఇబ్బంది కూడా ఉండదండి. ఏమన్నా వర్కర్కి ఇబ్బంది ఉండదు, రైతుకి ఇబ్బంది ఉండదండి, ఎవరికి ఇబ్బంది ఉండదండి. ఈ టైప్లో చేసుకోండి. ఏమన్నా చాలా బాగుంటుందండి. ఇది మేము 10 సార్లు ఎందుకు చెప్తున్నామంటేనండి, వర్కర్ సులువు కోసం అండి. ఇది మేము 10 సంవత్సరాలు చేస్తున్నామండి. ఇప్పటికి వచ్చి మాకు ఫెయిల్యూర్ అన్నది లేదండి. ఇంకోటి చెప్పనండి, అంటే మేము మామూలుగా ట్రైల్ కొడతాం, ఎక్కువ ట్రైల్ కొడతామండి. 5 HP మోటార్ కన్నా ఆయిల్ వేయకుండా ఇప్పటికీ తిరుగుతుందండి. ఆయిల్ వేయలేదండి అంటే వైండింగ్ బాగా టైట్గా ఉంటుందండి. టైట్గా ఉండడం వలన మనం బైండింగ్ చేయించుకోవడం వల్ల కూడా బాగుంటుంది. 3 HP కూడా ఆయిల్ వేయకుండా తిరుగుతుందండి. 2 మోటార్లు తిరుగుతున్నాయండి. ఏమన్నా ఆయిల్ వేయాలంటే కంపల్సరీ వేయాలండి. ఎందుకు తిప్పుతామంటే ఉంటాయా లేదని ట్రైల్ అండి. ఆ ట్రైల్లో కూడా చాలా బాగా వెళ్తున్నాయండి మోటార్లు. ఇంకా బాడీ వీటి ఎక్కిపోవడం, యాంప్స్ తీసేసుకుంటాం అలాంటిది ఏముండదు. ఈ యాంప్స్ కూడా నార్మల్గా తీసుకుంటుందండి. ఇది అంటే చాలా బాగుంటుందండి. వర్కర్ అన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసండి ఈ టైప్లో చేసుకోండి, సులువుగా ఉంటుందండి. ఇది నా పేరు నరసింహప్రసాద్ అండి, మాది సెల్లపిల్లి అండి, ఇప్పుడు మండలం అండి మాది. ఓకే సార్, ఈ టైప్లో చూసుకోండి, చాలా బాగుంటుందండి. మీకు ఉంటాను సార్.